మీరు ఈటల రాజేందర్ గారిని మంత్రి పదవి నుంచి ఊడబెక్కిరు, భూ ఆరోపణలు వచ్చినాయని చెప్పి. అప్పుడు మరి ఎందుకు మీ షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, వివరణ ఎందుకు అడగలేదు? విజయశాంతిని కూడా మెడలు బట్టి గెంటేసారు, ఆమెకు ఎందుకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, ఆమెను ఎందుకు సస్పెండ్ చేశారు? రాజయ్యని మంత్రి పదవి నుంచి తొలగించారు, ఆయన ఎందుకు వివరణ అడగలేదు? అంటే ఇక్కడ మీకు కావాల్సిన వాళ్ళకి ఏందే ఒక న్యాయం, మీ పార్టీ రాజ్యాంగంలో ఏంటంటే మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, మీకు అనుకూలంగా లేని వాళ్ళకి మరొక న్యాయం, అన్యాయం. ఇదా మీ పద్ధతి, ఇదా మీరు జరుగుతున్నది. అంటే దీన్ని బట్టి అర్థమైంది పైలట్ రోహిత్ రెడ్డికి కేసీఆర్కు కేటీఆర్కు ఉన్న సంబంధం ఏంది? మరి ఎందుకు ఈయన సస్పెండ్ చేయకుండా ఇంక వివరణ అడుగుతూ ఉన్నారు? దొరికింది కదా దొంగ, డ్రగ్స్ తీసుకుంటూ దొరికినాడు, స్పష్టంగా మొయినాబాద్ దొరికినాడు, ఆయనకు టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది, డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, అయినా కానీ ఆయన వివరణ అడుగుతున్నాడు. ఇక ఆయన వివరణ అడుగు ఏం చెప్తాడు? ఆయన వివరణ నేను దొంగ అని చెప్తాడా? సో ఇది అంటే అర్థం చేసుకోండి ఇక ఎట్లా ఉందో. అంటే వీళ్ళకి ఎవరైనా నచ్చకపోతే, అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈటల రాజేంద్ర అనే వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతున్నాను అక్కస్తోనే కోపంతోనే ఆయన మీద వేటు వేసిరు. భూ కబ్జా అనే ఒక ఆరోపణ చేసి భూ బకాసుడు అని చెప్పి నమస్తే తెలంగాణ పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి, తాడికాయలు లాంటి అక్షరాలతో రాసి ఆయనను మంత్రి పదవి చెప్పకుండా కూడా ఉడబేకి ఆయన అవమానించారు. ఇట్లా రాజయ్యనే అవమానించారు, ఇట్లా చాలామంది ఇట్లా తెలంగాణ ఉద్యమకారులను అవమానించారు, చాలామందిని మీరు అవమానించారు, అందుకే ఓడిపోయారు మీరు.